హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ బియ్యం చెప్పులు. తొందరలోనే దీపావళి రాబోతుంది కదండి. మనం ఏదైనా పిండి వంటలు చేసుకోవాలి కదా. ఒకసారి బియ్యం చెప్పులు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా వేగంగా ఫినిష్ చేసేస్తారు. మా ఇంట్లో కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా బాగా తిన్నారండి. అందుకే చెప్తున్నాను. ఈ చుప్పుల్ని శ్రీకాకుళం సైడు బియ్యం చుప్పులు అంటారు, సకినాలు అంటారు, సారవాకోట చుప్పులు కూడా అని అంటారండి. ఈ చుప్పుల్ని చాలా రకాలుగా పిలుస్తుంటారు. చుప్పులు ఎలా తయారు చేయాలనేది ప్రాసెస్ చూద్దామా. ముందుగా మనం బియ్యం తీసుకోవాలి. నేనైతే 1/2 kg బియ్యం తీసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువగా కావాలంటే అంత క్వాంటిటీలో మీరు బియ్యం తీసుకోండి. తీసుకున్న బియ్యాన్ని బాగా వాష్ చేసి 4 hours నానపెట్టుకోండి. 4 hours కంప్లీట్ అయిన తర్వాత నీరు పీల్చే క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో బియ్యం వేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరపెట్టండి. బియ్యం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని మీరు కావాలంటే మిల్లుకి ఇవ్వండి, లేదంటే మన ఇంట్లో ఉండే మిక్సీతో మిక్సీ పట్టి ఇంకో డ్రై క్లాత్ తీసుకొని 1/2 గంట టైం ఆరపెట్టి ఫ్యాన్ కింద ఆరపెట్టండి. అప్పుడే వేగంగా డ్రై అవుతుంది పిండి అనేది. ఆరపెట్టిన తర్వాత కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్లోకే తీసుకోండి ఆ పిండిని. నేను తీసుకున్న 1/2 kg బియ్యంకి బేకింగ్ పౌడర్ 1 tablespoon వేసుకోండి. వేసుకోవడం వల్ల చుప్పుల మధ్యన గుల్లగా వస్తుందండి. టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసి కొంచెం నువ్వులు వేసుకోండి. ఆ పిండికి ఎంత నువ్వులు పడతాయో అన్ని నువ్వులు వేసుకోండి. 1 tablespoon వాము కావాలంటే మీరు వేసుకోండి. కొందరు వాము నచ్చరు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి. వాటర్ ని మరిగించి దీంట్లో వేస్తూ కలపండి. వేడి వాటర్ వేయడం వల్ల చుప్పులు అనేవి క్రిస్పీగా వస్తాయండి. కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేయండి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత పిండి అనేది చుప్పులు వేయడానికి జారుతూ ఉండాలి. మనం పిండి జారుతున్నట్టు కలుపుకోండి. మరి వాటర్లా కాకుండా మరి డ్రైగా కాకుండా మీడియం సైజులో కలుపుకొని పక్కన పెట్టుకోండి. కాసేపు అయిన తర్వాత పిండి అనేది ఈ టైప్ లో వస్తుందండి. కొంచెం మీకు డ్రై అనిపిస్తే లైట్ గా వాటర్ చేతికి అప్లై చేస్తూ మనం పిండి మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చుడుతూ చుప్పులు అనేవి ఒక డ్రై క్లాత్ పైన వేసి ఫ్యాన్ పైన కంపల్సరీగా ఉంచాలండి. గాలి ఆరాలి కదా, ఆరుతున్నప్పుడు అలా వేసుకోండి. మనకి ఏ షేప్ లో వస్తే ఆ షేప్ లో మనం చుప్పుని వేసుకోవాలి. నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైమే చేస్తున్నానండి. చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే వేస్తున్నాను. స్టార్టింగ్ లో వేసిన చుప్పులన్నీ ఒకసారి మీరు చూడండి, షేపులు లేకుండా వచ్చాయి. అలా కంటిన్యూస్ గా వేస్తుంటే పర్లేదు, ఒక షేప్ లోకి వచ్చిందండి సుప్పు అనేది. మీరు కూడా ఫస్ట్ టైం అయినా ట్రై చేయొచ్చండి, మనకు బాగా వస్తాయి. అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత 1/2 hour పక్కన పెట్టేయండి. మనం 1/2 hour పక్కన పెట్టడం వల్ల చుప్పు గట్టి పడుతుంది. అప్పుడు మనకి ఈజీగా వస్తుందండి. మనం వెంటనే తీయడం వల్ల చుప్పు అనేది ఆ క్లాత్ కంటేసి విరిగిపోద్ది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న చుప్పుల్ని దాంట్లో వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. మనం ఒకేసారి హై ఫ్లేమ్ పెడితే పైన నువ్వులు అనేవి వేగిపోయి చేదొచ్చేస్తుంటది. చుప్పు అనేది లో ఫ్లేమ్ మీద వేపుకొని కొంచెం ఏగిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అన్నీ అలాగే ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ బాయ్.